హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడానికి వచ్చాను. సో జాగ్రత్తగా ఈ వీడియోని అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పబ్లిక్ ఎగ్జామ్ లేదా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కానీ పబ్లిక్ ఎగ్జామ్ కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళిన ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి 100కి 100% ఎవరైతే తెచ్చుకోవాలని ఆశపడుతున్నారో పిల్లలు విద్యార్థులు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఖచ్చితంగా ఈరోజు చెప్పుకోబోయేటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు 100కి 100% కూడా ప్రాక్టీస్ చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. సో అలా వెళ్ళలేకపోతే ఖచ్చితంగా మీరైతే మార్క్స్ అయితే కోల్పోతారు. సో ఒక పర్టికులర్ మోడల్ పేపర్ అయితే మనకి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ మోడల్ పేపర్ని ఫాలో అవుతూ మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే, సో మనకి మొత్తం పేపర్ 100 మార్క్స్కి ఉంటే ఆ 100 మార్క్స్ పేపర్లో 60 మార్కులు 60 మార్క్స్ మన చేతిలోనే ఉంటాయి. సో 60 మార్కులు లేకపోతే ఈ 60 మార్క్స్ కూడా మన చేతిలోనే ఉన్నాయి. అదే సార్ అలా అంటున్నారు, 60 మార్కులు మన చేతిలో ఎలా ఉన్నాయి అని అంటే, ఏ క్వశ్చన్స్ 100కి 100% ఇవి ఖచ్చితంగా ఉంటాయో అవి మనకి ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇవి లేకుండా పేపర్ అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో నా మాట నమ్మి ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ముందు ఈ మార్క్స్ మనం గెయిన్ చేసేటువంటి నాలెడ్జ్ మనం ఖచ్చితంగా సంపాదించాలి. అదవుతుందా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనకి 8 మార్క్స్లో నుంచి ఖచ్చితంగా రూట్ సమ్ అయితే మనకు ఉంటుంది. రూట్ సమ్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. రూట్ సమ్ ప్రాక్టీస్ అయితే మనం ఖచ్చితంగా చేయాలి. మరి రూట్ సమ్ ఏం ప్రాక్టీస్ చేయాలండి అనేటువంటి డౌట్ చాలా మంది పిల్లలు అడుగుతున్నారు. సో అందులో మోడల్ 1 మోడల్ 2 రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే రూట్ 5 రూట్ 2 రూట్ 7 రూట్ 3 ఇలాంటి మోడల్ ఒకటి ఉంది. అలాగే మోడల్ 2 ఏంటంటే 6 ప్లస్ రూట్ 2 లేకపోతే 3 ప్లస్ 2 రూట్ 5 లేకపోతే 5 ప్లస్ 5 మైనస్ రూట్ 2 ఇలాంటి సమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అది మోడల్ 2లో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ రెండు మోడల్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే 8 మార్కులు అయితే మనం సంపాదించగలుగుతాం. ఓకే, ఖచ్చితంగా 100% ఎగ్జామ్ పేపర్లో ప్రీ ఫైనల్ అయితేనేమి పబ్లిక్ అయితేనేమి ఖచ్చితంగా పేపర్స్ అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో నుండి ఈ మనకి 4 మోడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే, ఒకటి డెక్ ఆఫ్ కార్డ్స్ అనేటువంటి సమ్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ అనే సమ్ ప్రాక్టీస్ చేయాలి. రెండోది మనకి డైస్ ప్రాబ్లం, సింగిల్ డైస్ త్రో చేసేటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా మనము ప్రాక్టీస్ చేయాలి. అలాగే 2 డైస్లు వేసేటువంటి ప్రాబ్లం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే లాస్ట్ ది స్పిన్నింగ్ అండ్ యారో అనే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఒక స్పిన్నింగ్ అండ్ ఆరో అనేటువంటి ప్రాబ్లం ఉంటుంది, అది కూడా మనము ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ 4 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక సమ్ ఖచ్చితంగా 100కి 100% పబ్లిక్ ఎగ్జామ్ లో కానీ ప్రీఫైనల్ ఎగ్జామ్ లో కానీ ఉంటుంది. ఈ పేపర్ లో ఖచ్చితంగా ఈ సమ్ లేకుండా, ప్రాబబిలిటీ నుంచి సమ్ లేకుండా ఉండదు మోడల్ పేపర్ ప్రకారం ఖచ్చితంగా. కాబట్టి ఇదైతే మీరు ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్ ప్రకారం మనం ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత చూడండి, కోఆర్డినేట్ జియోమెట్రీలో నుండి కూడా ఒక సమ్ అయితే మనకి 8 మార్క్స్ కి ఇస్తాడు. మరి ఏ సమ్ ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇందులో కూడా 2 రకాల మోడల్స్ ఉన్నాయి, అవి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే, మోడల్ 1 వచ్చేసి ట్రై సెక్షన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ట్రై సెక్షన్ ప్రాబ్లం బాగా ప్రాక్టీస్ చేయండి. ట్రై సెక్షన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక మెథడ్ ఏదైతే ఉందో, ఇంకొక మోడల్ ఏదైతే ఉందో అది ఏంటంటే, లేకపోతే డిస్టెన్స్ ఫార్ములా మీద ఇది ట్రయాంగిలా కాదా, ఇజ్ ఇట్ ఫార్మింగ్ ట్రయాంగిల్ ఆర్ నాట్, లేకపోతే ఇజ్ ఇట్ స్క్వేర్ ఆర్ నాట్, ఇజ్ ఇట్ పారలగ్రామ్ ఆర్ నాట్, ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 90% మనకి ట్రయాంగిల్స్ లేకపోతే ట్రై సెక్షన్ అనేటువంటి సమ్ అయితే డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి మెథడ్ 2 నుంచి స్క్వేర్ అని, రెక్టాంగిల్ అని, లేకపోతే ట్రయాంగిల్ అని, ఇలాంటి వాటి మీద మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 మోడల్ ప్రాక్టీస్ చేస్తే ఒకటైతే ఖచ్చితంగా 8 మార్క్స్ మనకి వస్తుంది. అలాగే గ్రాఫ్ ఉందండి. గ్రాఫ్ 2 రకాల గ్రాఫ్స్ ఉన్నాయి. సో మ్యాటర్ ఇచ్చి దాన్ని మరలా ఈక్వేషన్ లోకి చేంజ్ చేసుకుని ఆ ఈక్వేషన్ మన గ్రాఫ్ చేసేటువంటి ఒక మోడల్ ఉంది. కానీ ఒకే ఒక మోడల్ 2 ఈక్వేషన్స్ ఇచ్చి మన గ్రాఫ్ డ్రా చేసేటువంటిది ఉంది. అది మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటి చాప్టర్ లో నుండి ఖచ్చితంగా 8 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ లో రావాల్సిందే. సో మోడల్ 1 మీన్ సమ్ ఒకటి, మోడల్ 2 మీడియన్ సమ్ ఒకటి, మోడల్ 3 మోడ్ సమ్ ఒకటి. ఈ మీను మీడియన్ మోడ్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే 8 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయగలుగుతాం. ఒకసారి చూడండి, సో రూట్ సమ్ము, ప్రాబబిలిటీలో నుంచి ఒక సమ్ము, అలాగే కోఆర్డినేట్ జియోమెట్రీ, గ్రాఫ్, స్టాటిస్టిక్స్ సమ్ము. సో ఇవన్నీ కూడా 1 2 3 4 5
అంటే 5 into 8 మనకి ఇక్కడ 40 మార్క్స్ అయితే మన చేతిలోనే ఉన్నాయి. సో రూట్ సమ్ లేకుండా పేపర్ ఉండదు, ప్రాబబిలిటీ సమ్ లేకుండా పేపర్ ఉండదు, కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఒక సమ్ లేకుండా పేపర్ ఉండదు, గ్రాఫ్ లేకుండా పేపర్ ఉండదు, స్టాటిస్టిక్స్ లోంచి మీన్ కానీ మీడియం కానీ 3 కానీ లేకుండా పేపర్ అయితే ఉండదు. మరి ఈ క్వశ్చన్స్ వస్తాయి అని 100% మనకి ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నప్పుడు మనం ఎందుకు ప్రాక్టీస్ చేయకపోవాలి? ఏమంటే ప్రాక్టీస్ చేసిన 40 మార్కులు మన చేతిలో ఉంటాయి కదా. దయచేసి పిల్లలందరూ కూడా గమనించాలి. ఒక ప్లానింగ్ తోటి ఎందుకు 10 సమ్స్ ఇస్తే అన్ని చాప్టర్లు మనం ప్రాక్టీస్ చేసే పని అయితే లేదు. ఈ 5 కదా మనం రాయవలసింది. 5 కరెక్ట్ గా 100% మనం పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనకి 8 మార్క్స్ 40 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి. ఏమండి నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మీన్ మీడియన్ మోడ్ అనే ఫార్ములా రాసి ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అంటాడు. ఫైండ్ ద రైట్ ద ఫార్ములా ఆఫ్ మీన్ ఆర్ మోడ్ ఆర్ మీడియన్ ఫార్ములా అని చెప్పేసి అడిగి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అది మనకి 4 మార్కులు అండి. ఇది ఎన్ని మార్కులు? 4 మార్కులు. 4 మార్క్స్ అయితే మనకి ఒక ఫార్ములా బేస్డ్ 4 మార్క్స్ అయితే స్టాటిస్టిక్స్ నుంచి ఉంది. ఏమంటే ఇది మనకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అండి. పేపర్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఫార్ములా అడుగుతాడు. తర్వాత క్వశ్చన్స్ క్రియేట్ చేయడం. సో మనకి ఒక ప్రాబబిలిటీ సమ్ నుంచి ఏదో ఒక కాన్సెప్ట్ ఇచ్చి డెక్ ఆఫ్ కార్డ్స్ మీదో లేకపోతే డైస్ మీదో లేకపోతే బాల్స్ మీదో ఏదో ఒకటి కాన్సెప్ట్ ఇచ్చి క్వశ్చన్స్ క్రియేట్ చేయడం అండి. ఏమండి క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. ఎలాగ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే మాటను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే మాటను గుర్తుపెట్టుకుంటే చాలు. 4 క్వశ్చన్స్ అలా క్రియేట్ చేయగలిగితే మనం ఇక్కడ 4 మార్కులు అయితే మనకు వస్తాయి. ఏమండి సో ఈ 2 కన్ఫామ్ పేపర్లో ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ ఉండవలసిందే. ఏమండి మన చేతిలో 4 క్వశ్చన్స్ క్రియేట్ చేయలేమండి. మనం 4 క్వశ్చన్స్ క్రియేట్ చేయలేమా? 3 ఫార్ములాలు చదివితే ఒక ఫార్ములా వచ్చేస్తుందని మనం చెప్తున్నప్పుడు ఎందుకు చదవపోలా? చదివితే మనకి 4 మార్కులు వస్తాయి. ఏమండి నెక్స్ట్ ఆన్సర్ టు క్వశ్చన్స్ అంటే ఒక గ్రాఫ్ ఇస్తాడు. గ్రాఫ్ను చూసి మనం 4 క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తే 4 మార్కులు వస్తాయి. అంటే గ్రాఫ్ను చూసి 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్చేసుకుంటే ఈజీగా మనకి ఇక్కడ కూడా 4 మార్కులు అయితే వస్తాయి. ఇక్కడ 3 into 4 మనకి ఇక్కడికే 12 మార్కులు అయితే అయిపోయినాయండి. 12 మార్కులు అయితే అయిపోయింది. చూడండి తర్వాత ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ అప్పుడు భయపడిపోతూ ఉంటాం మనం. ట్రయాంగిల్స్ నుంచి ఒక 2 మార్కులు వస్తున్నాయి. ట్రయాంగిల్స్ లోంచి మనకి 2 మార్కులకి ఒక డెఫినేషన్ అయితే ఇస్తాడు. కన్ఫర్మ్ గా 100% డెఫినేషన్ ఇస్తాడు. ప్రాబ్లంలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాబట్టి సో ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ లో మనం డెఫినేషన్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అది 2 మార్కులు వస్తుంది. చూడండి ఇక్కడ ఇది 12, ఇది ఒక 2, సో 14 అయింది. డెఫినేషన్స్ ఏం అడుగుతాడండి? ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఎస్ఎస్ ఏమండి ఇలాంటి ఎస్ఎస్ఎస్ ఇలాంటివి అడుగుతున్నాడు డెఫినేషన్స్. ఆ 3-4 డెఫినేషన్స్ ఉన్నాయి. అవి చదివేసుకుంటే 2 మార్కులు మనయే. ఏమండి అలా చూడండి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో నుంచి కూడా డెఫినేషన్స్ అడుగుతున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, ఇలాంటి డెఫినేషన్స్ వాడు ఫిగర్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అన్నాడు. 2 మార్కులు డెఫినేషన్ అండి ఇది. సో ఇక్కడ 12 + 2 + 2 అంటే మనకి ఇక్కడికి 14 మార్క్స్ అయితే మనకి అయిపోయినాయి. 14 మార్క్స్ అయింది ఇక్కడికి. ఏమండి అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి కూడా 2 మార్కులు ఇస్తాడు 100%. ఏంటంటే అది కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి ఫార్ములా మీద, లేకపోతే ఫార్ములా రాయమంటారు కొన్నిసార్లు. డిస్టెన్స్ ఫార్ములా రాయండి, మిడ్ పాయింట్ ఫార్ములా రాయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. లేదంటే ఆ డిస్టెన్స్ ఫార్ములా లేకపోతే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి ఈజీ సమ్ అయితే మనకి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదొక 2 మార్కులు యాడ్ చేస్తే మనకి అక్కడ 16 మార్కులు అయిపోయినాయి. తెలిసియండి అంటే ఈ ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఏమండి ఇవి లేకుండా పేపర్ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏమండి నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉన్నాయి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో నుంచి మనకి 1 మార్క్ కి ఖచ్చితంగా మనకి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఉన్నటువంటి ఫార్ములాస్ మనం చదవగలిగితే 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. ఏమండి ఆ ఫార్ములాస్ కూడా ఒక వీడియో మనం చేసాం, అది కూడా జాగ్రత్తగా వినండి. సో మనకి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాం. వాట్సాప్ ఛానల్లో మనకి లింక్ అయితే పెడతాను మీకు. ఆ లింక్ ను ఓపెన్ చేసి మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అది ఫాలో అవుతూ ఉంటే ఎవ్రీడే కూడా 1 మార్క్ లేకపోతే 2 మార్క్ ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ గోస్ టు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఫార్ములా మనకి వస్తే 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి కూడా మనం ఫార్ములా బేస్డ్ సమ్ ఇస్తున్నాడు 4 మార్క్స్ లో. ఏమండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఫార్ములా ఫస్ట్ రాసి ఫార్ములా బేస్డ్ ఒక సమ్ చేయండి అని ఇస్తున్నాడు. మనం సమ్ చేయకపోయినా కనీసం ఫార్ములానే నేర్చుకుంటే 1 మార్క్ 2 మార్క్ మన చేతిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 1 మార్క్ వేసుకున్న ఇక్కడ సర్ఫేస్ ఏరియాస్ లోంచి ఒక 1 మార్క్, ఇది ఒక 1 మార్క్, అంటే 16 + 2 అంటే ఇక్కడికి ఎంత అయినాయండి? ఇక్కడ 14, 16 ఇదేమో ఒక 2 అంటే టోటల్ గా 18 మార్క్స్ అయితే మనకి అయినాయి. చూడండి ఒకసారి, ఇది ఒక 4, 4, 4
3 4s 12 ఏమండి ఇది ఒక 2 అప్లికేషన్ లెక్కేయలేదు మనం ఇది ఒక 2 ఇది ఒక 2 సో ఇది ఒక 2 కోఆర్డినేట్ జియోమెట్రీ 2 అంటే అక్కడ 6 అంటే 18 అవిని 18 ఇది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి మ్యాచింగ్ 1 మార్క్ అర్థమెటిక్ ప్రోగ్రెమ్స్ కనీసం 1 మార్క్ వేసుకున్నా మనకి అక్కడ 2 అంటే టోటల్ గా మనకి 20 మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ 40 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి, ఇక్కడ 20 మార్క్స్ కూడా మన చేతిలోనే ఉన్నాయి. అంటే ఇవి ఖచ్చితంగా 60 మార్కులు 60 మార్క్స్ మనకి ఏ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మనకి తెలిసిపోయినాయి. అంటే ఓన్లీ ఇంకా 40 మార్క్స్ మాత్రమే మనం కష్టపడాలి. 100కి మనకి 60 మార్క్స్ అయితే అప్పుడే అయిపోయినట్టే. 40 మార్క్స్కి మాత్రమే కష్టపడాలి. 40 మార్క్స్ కోసమే మనకి ఇంకా 2 మంత్స్ టైం అయితే ఉంది. ఆ 40 మార్క్స్లో కూడా ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా మనం చేస్తే ఆ 40 మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతామో 100కి 100 మీకు ఎలా రావాలో నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవన్నీ గ్యాదర్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మీరు కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. మన ఛానల్ అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లేకపోతే చూసి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి విలువైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా మంచి మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రోత్సహించారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.